ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు రక్షణాధారమాయెను. దేవుడిచ్చిన కృపా వార్తను బట్టి దేవునికి వందనములు. సాఫీగా జరిగిపోతూ ఉంది అని మన జీవితంలో మనం అనుకుంటున్న సమయంలో ఒక్కొక్కసారి సడన్గా భయంకరమైన సమస్య రావచ్చు, లేకపోతే పరిస్థితులు సడన్గా చాలా చేంజ్ కావచ్చు. ఎంత చేంజ్ అంటే ఒక్కొక్కసారి మన జీవితాలనే తలక్రిందులు చేసేంత ఆ విధమైనటువంటి మార్పులు జరగవచ్చు. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన బాధలు ఎలా ఉంటాయి, అసలు మనం ఎవరికి చెప్పుకోలేక కొన్నిసార్లు మనము ఎవరి వెంట పోవాలనో ఎవరి సహాయం అడగాలనో తెలియని పరిస్థితులలో మనము కొట్టుమిట్టాడుతూ భయంకరమైనటువంటి మానసిక స్థితిని అనుభవిస్తూ ఉంటాము. పరిష్కారం దొరకని సమస్యలు ఒకవేళ ఉండొచ్చు, లేకపోతే ఎంతో చెడ్డ వార్తలు మనం వినొచ్చు. మన జీవితాలలో మనము ఇలా జరగకూడనివేవో జరిగినట్లుగా మనకు వార్తలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మన పరిస్థితులు, మన భావోద్వేగాలు భయంకరంగా ఉంటాయి కదా, ఎంతో బాధాకరంగా ఉంటాయి. ఎంతమంది మనల్ని ఓదార్చినా, ఎంతమంది ఆదరించినా మనము ఆదరణ దొరకని పరిస్థితులలో వేదన చెందుతూ ఉంటాము. ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో, అనుకోని బాధ, అస్సలు ఊహించినటువంటి బాధ, ఊహించినటువంటి అసలు అనుకోనటువంటి భయంకరమైన సమస్యలు, మనకు తెలియని భారము మన మీద పడినటువంటి పరిస్థితి, ఇలాంటి సమస్యలు అనేకము మనము ఎదుర్కొంటూ ఉండవచ్చు. నీవు ఎదుర్కొంటూ ఉండవచ్చు, నేను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి మనము మోయలేనంత భారము మోస్తూ ముందుకు కొనసాగడం చాలా కష్టమేమో. నేను ఇది ఎలా చేయగలను, నేను అస్సలు దీన్ని చేయగలనా, ఎంత దూరం చేయగలను, ఎంతకాలం చేయగలను అన్న బాధతో కూడా నీవు ఉండవచ్చు. అయితే ప్రతి సమయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి వేదనలో బాధనలో కూడా మనకు ఆదరణనిచ్చేది దేవుని నుంచి వచ్చే ఒక వాక్యము. మనము అనుదినము దేవుని వాక్యం చదివే ఆ అలవాటులో మనం ఉన్నట్లయితే ప్రతి దినము దేవుడు ఉదయముననే మనతో మాట్లాడతాడు. మనము దేవుని వాక్యం చదివినప్పుడు వాక్యంలో నుండి మనకు ఒక ఆదరణ లభిస్తుంది. వాక్యంలో నుండి ఒక్కొక్కసారి మనకు ఒక సూచన కనిపిస్తుంది. వాక్యంలో నుండి మనకు ఒక మార్గం కనిపిస్తుంది. మనం ఎలా వెళ్ళవచ్చో ఒక గైడెన్స్ అనేది దేవుడు మనకిస్తాడు. అదంతా కూడా ఎప్పుడైతే మనము వాక్యం చదవడము అనే అలవాట్లో మనం ఉంటామో అలాంటి వాళ్లకు ఇలాంటి ఒక గొప్ప భాగ్యం అనేది దొరుకుతుంది. అందుకే దేవుడు చెప్పాడు కదా, ప్రతిదినము కూడా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి దివారాత్రంలో వాక్యంను ధ్యానించడం ఎంతో అవసరం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అంటే చాలామంది ఉదయకాలానే చదవాలి, బైబిల్ చదవాలి, కాబట్టి చదవాలి, ఇది ఒక అలవాటుగా చదవాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే నాకు అవసరము, దేవుని యొక్క వాక్యం అవసరము, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను అనేక విషయాలు తెలుసుకుంటున్నాను, దేవుని యొక్క వాక్యము నాకు ఒక దీవెననిస్తుంది, ఒక ఆదరణనిస్తుంది, ఒక మంచి మార్గాన్ని నాకు చూపిస్తుంది అనే నమ్మకంతో ఏ సమస్యలో ఎప్పుడు మనకు సమస్య అనిపించినా కూడా వాక్యం చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో నీవు ఉన్నావా? అలాంటి వాళ్ళలో మనం ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే దివారాత్రం ధ్యానించడం అంటే ఏంటి? మనము ఒకసారి చదివిన వాక్యాన్ని పదే పదే మననం చేసుకోవడం. అంతేకాకుండా మనకి ఎప్పుడు అవసరమైనా, ఎప్పుడు అనుకున్నప్పుడంతా కూడా మనము వాక్యం చదువుతూ ఉండడం ద్వారా మనం అనేకమైన మన జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మనం పొందుకోవచ్చు. మనము ఒకవేళ ఆఫీస్లో పని చేస్తుండవచ్చు, లేదా ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మనకు కొంత సమయం, ఒక బ్రేక్ అనేది దొరుకుతూ ఉంటుంది.
టీ బ్రేక్ అంటారు, లంచ్ బ్రేక్ అంటారు, లేకపోతే ఇంకేదో ఇంకొక సమయంలో కొంత సమయం మనకు దొరుకుతుంది. అలా దొరికిన సమయంలో మనము వాక్యము చదువుతూ ఉన్నట్లయితే మనకు వాక్యం మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. ఆ వాక్యము ఎవరో కాదు కదా, దేవుడే కదా. దేవుడే మనతో మాట్లాడతాడు. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఏమని చెప్తున్నాడు అంటే, ఆ దినమున మీరు ఇలాగందురు అని యెషయా ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు. ఆ దినమున మీరు ఇలాగందురు. ఏ దినమున అంటే, ఒక దినం వస్తుంది, ఆ దినంలో మనము సంతోషంగా, అంటే దేవుని యొక్క కోపం చల్లారింది అని ధైర్యాన్ని మనం పొందుకుంటాము. దేవుడు మన మీద కోపగించాడు అని మనం ఫీల్ అవుతున్నట్లయితే, ఈ పరిస్థితులన్నీ దేవుని కోపం వల్లనే మాకు వచ్చాయి అని అనుకునే పరిస్థితులైతే అదంతా కూడా చల్లారిపోయింది. కాబట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను అని అనుకుంటూ ఈ విధంగా అంటారట. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. అంటే ఆయన మన రక్షణకు కారణభూతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే, తండ్రి అయిన దేవుడే. మన పరిస్థితులు ఎలాగున్నా, అవి ఒకవేళ కంటిన్యూ అవుతూ ఉన్నప్పటికీ కూడా సరే, మనము ఒకవేళ వాటిని మేనేజ్ చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మన రక్షణకు ఆధారము. ఆయన మన రక్షకుడుగా ఉండాలని, ఎప్పటికీ ఆయన ఉండాలని మనం కోరుకోవాలి. మనము భయపడవలసిన అవసరము లేదు. అందుకే ఇశ్రాయేలీయులు అంటున్నారు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని. మనము ఏ పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. మన సమస్యలన్నిటికీ గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు సహాయము దేవుడే పంపిస్తాడు. మనకు సొల్యూషన్ దేవుడే చూపిస్తాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం చేయవలసినంత ఏంటి అంటే, ప్రభువైన తండ్రి అయిన దేవుడు మన రక్షకుడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు రక్షణను తెచ్చినటువంటి దేవుడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నీ కొరకు నీ పాపమును నా పాపమును ఆయన శిలువలో మోసాడు. ఆ విధంగా మనకు రక్షణ అనేది తీసుకువచ్చాడు. కాబట్టి మనకు భయపడవలసిన అవసరము లేదు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి. మనము మానవులం కదా, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని యోబు కూడా చెప్తున్నాడు. అంటే మన జీవితంలో శ్రమలు వస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శిష్యులకు చెప్పాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే భయపడవద్దు, ఎందుకంటే నేను లోకంను జయించి ఉన్నాను అని. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన! ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. మరి లోకాన్నే జయించినటువంటి రాజాదిరాజు, మా ప్రభువులకు ప్రభు, ఒక రక్షకుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మన దేవుడే ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం ఏముంది? మనం ఒక లీడర్ని నమ్ముతాము. ఆ లీడరు అన్నిటినీ జయించుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ నీకు నాకు ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి, మన నాయకుని దగ్గరికి వెళ్తాం కదా, ఆ నాయకుడు మనకు ఒక సొల్యూషన్ చూపిస్తాడు, లేదా మన పక్షంగా వాదిస్తాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనకు ఆ పరిస్థితిలో నుంచి మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కదా. కాబట్టి మనము ఎప్పటికీ కూడా, ప్రతి ఒక్కరం కూడా, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరము కూడా మనము ఎప్పుడు ఎలాంటి సమస్యకు బెదరవలసిన పని లేదు. ఎలాంటి గొప్ప తుఫాను వంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కదిలించబడాల్సిన అవసరం లేదు. మనము వణికిపోవాల్సిన అవసరం లేదు. మనము భయపడవలసిన అవసరము అసలే లేదు. ఎంత కష్టమైన పరిస్థితులైనా, ఎంత భయంకరమైన వేదన లేకపోతే దుఃఖము ఉన్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టాడు. ఆయన నీ పక్కన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, ముందు వెనక ఆయన ఆవరించి ఉన్న దేవుడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. దుఃఖం ఉంటుంది, ఎందుకంటే మనుషులం కదా, మనము అనేక మార్లు దుఃఖపడతాము. ఒక ఫ్రెండ్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఆత్మీయులు మనల్ని వదిలిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా, కష్టంలలో, బాధలలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకొని ఒంటరితనంలో మనమున్నా,
ఉద్యోగం పోయినా, లేకపోతే ఇంకేదో ఏ సమస్య అయినా సరే, ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా సరే, కొన్ని కొన్ని కుటుంబాలలో ఉండే భయంకరమైన పరిస్థితులు మనం చెప్పలేము అసలు. ఆ పరిస్థితులను విన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అయ్యో నేనేం చేయలేకపోతున్నానే అని చాలా బాధపడతాము. అయితే అంత బాధలో కూడా మనం ఒక మాట అయితే చెప్తాం వాళ్ళకి, అయ్యో మీరు వరి కావద్దండి, మేము ప్రార్థన చేస్తాము, మేము మీకోసం ప్రార్థన చేస్తామని చెప్తాము. దాంతో వాళ్ళకి ఆదరణ వస్తుందా? ఏమో, ఎంతో అంటే చాలా నమ్మకం ఉన్న వాళ్ళైతే సరే అని ఒక కొంత ఆదరణ పొందుతారేమో. చాలామందికి సరేలే అన్నట్లుగా, అంటే విని విననట్టుగా అనిపిస్తుంది. కానీ మనం నిజంగా సిన్సియర్గా అలాంటి వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ పరిస్థితులు మనము ఏమీ చేయలేనటువంటివి, అంటే ఏ విధంగా కూడా ఆదరించలేనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఆ భయంకరమైన పరిస్థితులైనప్పటికీ కూడా, దుఃఖకర పరిస్థితులైనప్పటికీ కూడా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేస్తాము, దేవుడైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆ ఆదరణ అనేది ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే నెమ్మది ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప మనశ్శాంతిని వారి హృదయాలలో నింపుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చాడు, నేను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని. ఆ వాగ్దానము ఎప్పుడూ ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. ఆ వాగ్దానము జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితులన్నిట్లో కూడా మనము వాగ్దానంలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనేకమైన వాగ్దానాలను మనకు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే అనేకమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఇదిగో ఈ దినం ఇచ్చినటువంటి ఈ వాగ్దానం కూడా మనకు ఎంతో ఆదరణనిచ్చేటువంటి వాక్యము. ఎందుకంటే ఆయనే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయనే నా రక్షణకు ఆధారము, ఆయన మన రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుడు. కాబట్టి మన పరిస్థితులు ఎంత అనిశ్చితమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మరి ఒకవేళ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నా కూడా, లేకపోతే ఇలాంటి భయంకరమైనటువంటి వేదన, లేకపోతే అనారోగ్యము ఎదుర్కొంటున్నా, లేకపోతే మన గుండెలు పగిలిన పరిస్థితి ఒకవేళ ఉండొచ్చు. కుటుంబాలలో సమస్యలు, ఆ సమస్యల వల్ల ఒక్కొక్కసారి హృదయము పగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మన పైన దీవెనలను కురిపించే దేవుడు. వర్షం కురిపించినట్లుగా ఆయన మన పైన దీవెనలు వర్షింపజేస్తాడు, మన పైన ఆదరణను వర్షింపజేస్తాడు, మనకు నెమ్మదిని వర్షింపజేస్తాడు, మనలో శాంతిని వర్షింపజేస్తాడు. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు, నీతో ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించగలిగినంత గొప్ప బలవంతుడైన దేవుడు. ఆయనకు సాధ్యమైనది ఏదీ లేదు. ఆ నమ్మకంతో నీవు భయపడవద్దు, ఆయనను నమ్ముకొని ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ పరిస్థితులన్నింటినీ కూడా సరిచేస్తాడు. సమయం పట్టవచ్చు, ఎదురు చూసి నిరీక్షణతో ఆయన వైపు చూడగలగడానికి సహాయం చేస్తాడు. ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉందాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, నీవు మా రక్షణకు కారణభూతుడవై ఉన్నావు తండ్రి. మేము భయపడకుండా నిన్ను నమ్ముకొని ఉన్నాము. మా పరిస్థితులు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ తండ్రి, ఎంత భయంకరమైన పరిస్థితులలో మేము ఉన్నప్పటికీ కూడా, ఎంత మరి వర్ణించలేనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నా కూడా ప్రభా, నీవు మాకు తోడుగా ఉన్నావు. మా మనవి ఆలకించే దేవుడవు, మాకు ఆదరణనిచ్చే దేవుడవు తండ్రి. మేము నిత్యము నీ యొక్క వాక్యం చదివి ఆ వాక్యం ద్వారా ఆదరణ పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీవు మాట్లాడే దేవుడవు తండ్రి. అవును ప్రభా, నీ యొక్క వాక్యము నీవు వాక్యమై ఉన్నావు, వాక్యము దేవుడై ఉన్నాడు తండ్రి. మేము నమ్ముతున్నాము ప్రభా నాయన, నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. మా పరిస్థితులలో మాకు మార్గం చూపిస్తున్నావు. మా పరిస్థితులలో మాకు సహాయం చేస్తున్నావు. మా పరిస్థితులలో మాకు ఆదరణనిస్తున్నావు తండ్రి. దేవానికి వందనములు. ఒక్కొక్కసారి జవాబు మేము పొందుకుంటూ ఉన్నాము. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్ప దేవుడవు నీవు మాకున్నందుకై నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, మరి
ఈ దినమంతా కూడా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, ఎవరెవరైతే నాయన కష్టంలో, వేదనలో, బాధలో, వ్యాధులతో తండ్రి మరి హృదయం పగిలిపోయినటువంటి స్థితులలో ఉన్నారో తండ్రి, అలాంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆ పరిస్థితులన్నిటిని కూడా మార్చండి ప్రభా. తండ్రి, వారి పరిస్థితులలో వారికి ఏ సహాయం అవసరమో, ఎలాంటి సహాయం అవసరమో, ఏ వ్యక్తులు వారికి సహాయపడతారో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ నిర్ణయించి ఉన్నారు. ఆ నిర్ణయించిన ఆ విధంగా వాళ్ళకు జరిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా వాటిని అన్నిటిని కూడా మార్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రభా, ఆదరణను అనుగ్రహించండి. ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి, ప్రతి ఒక్కరిలో కూడా ప్రశాంతత నెలకొల్పమని, శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే నిరుద్యోగాలతో బాధపడుతూ ఎంతో నిరాశ నిస్పృహలకు గురై ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా. వారికి సరైన మార్గంలను చూపించండి. వారికి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం చేసిన వారికి సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ పైన ఆధారపడిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. తండ్రి నాయన, వారిలో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు. ప్రతిదీనే తీసివేయండి మా ప్రభా. నీ పరిశుద్ధ దర్శనం వారికి అనుగ్రహించండి తండ్రి. నిపుణులు తన శక్తిని వారిలో ప్రవేశింపజేసి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా, మా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలను కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, ఎంతోమంది భయంకరమైన మనస్పర్ధలతో శాంతి లేక జీవిస్తున్నారు. అలాంటి కుటుంబాలలో శాంతిని నింపమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి. క్షేమంగా కాపాడండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో, వేదనతో, బాధతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆదరించమని, వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించి తండ్రి, వారిలో స్వస్థత త్వరగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతో వేదన భరితమైనటువంటి అనారోగ్యము తండ్రి, దానివల్ల వారు ఎంత ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా. ఆ పరిస్థితులన్నింటిలో కూడా మీరుండి నాయన వారికి సహాయం చేయమని, ఈ దినము అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా వారిని లేవనెత్తి ఇంటికి పంపించండి తండ్రి. ప్రభా నాయన, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మా దేశంను జ్ఞాపకం చేసుకోనండి. ఎలక్షన్స్ జరుగుతున్నాయి నాయన. మా తండ్రి ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాము. ఇంకా ముందు అలాంటివి జరగకుండా తండ్రి ఒక మంచి గవర్నమెంట్ని మాకు దయచేయమని, తండ్రి నీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, అంతా కూడా సజావుగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. సమస్తము న్యాయంగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని, వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తీర్చివేసి సంతోషము, సమాధానం కలుగజేయమని వేడుకొంచున్నాము. తండ్రి, మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.